శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. అధ్యాయము 17. శ్రీనామానందుల వారి దర్శనం. నేను కురుంగడ్డ వైపునకు ప్రయాణమైపోవుచుండగా మార్గమధ్యలో ఒకానొక స్త్రీ జుట్టు విరియబూసుకొని వికృతంగా నవ్వుచు నా వైపునకు వచ్చుటను గమనించితిని. ఆమె మనస్థిమితం లేని దానివల్లే కనిపించుచున్నది. ఆమె నా వైపు వడివడిగా వచ్చుచుండచే నాకు గుండెదడ అధికమైంది. కాళ్ళు చేతులు వనకడం ప్రారంభించాయి. ఇద్దరు పురుషులు చేతిలో కర్రలతో ఆమెని తరుముచుండిరి. ఆమె పరుగు పరుగున వచ్చి నా కాళ్ళపై పడి తనను వారిద్దరి నుండి రక్షించవలసిందని కోరినది. నాకంతయు అయోమయంగా ఉండెను. దారి బత్తెము కూడా లేని బక్క బ్రాహ్మణుడైన నేను పరాయి స్థలంలో పరాయి వ్యక్తుల బారి నుండి ఆ స్త్రీని ఎలా రక్షించగలను? నేను అప్రయత్నంగా, అమ్మా, నీకు వచ్చిన భయం ఏమీ లేదు. ఈ దుర్మార్గుల బారి నుండి శ్రీపాద శ్రీవల్లభులు నిన్ను తప్పక కాపాడగలరు. నిర్భయంగా లేవవలసింది అని అంటిని. ఆ వచ్చిన ఆగంతకులు నా వంక వింతగా చూడసాగిరి. శారీరక బల సౌష్ఠవములతో తమతో ఏ విధంగా సరిపోలేని వ్యక్తి తమను దుర్మార్గులుగా భావించుటయే కాక తమ బారి నుండి ఈ స్త్రీని రక్షించదనని దృఢపూర్వకంగా చెప్పుట వారికి ఆశ్చర్యంగా ఉండి వారు, ఓ బక్క బ్రాహ్మణుడా, మేము ఈ దురాచారిణిని చంపదలిచితిమి. నీవు ఈమెను రక్షింపజాలవు. నీవు మా ప్రయత్నములకు అడ్డు తగిలిన ఎడల నిన్ను కూడా చంపవలసి ఉండును. మర్యాదగా మా దారికి అడ్డు రాకుము అనిరి. నాలో ఏదో అదృశ్య శక్తి ప్రవేశించినట్లు అనుభవం అగుచుంది. నా ప్రయత్నం లేకుండా నా మనసులోని తలంపులు కాకుండగా నా నోటి నుండి వాక్కులు వెలువడుచున్నవి. ఆ వెలువడేడి వాక్కులు కూడా నన్ను ప్రమాదకర పరిస్థితుల్లో నెట్టివేయనవని అయి ఉన్నవి. అంతటో నేను బ్రాహ్మణ జన్మనెత్తి సిగ్గు లేకుండగా గత రాత్రి ఆవును వధించి ఆ మాంసంను భుజించి కళ్ళును తాగి సకల దురాచారములతో కూడిన మీకు నన్నును ఈ నిరపరాధి అయిన స్త్రీని వధింప ఏమంత కష్టమైన పని కాదు. నేనన్నిటికీ సిద్ధంగానే ఉన్నాను. మీ అందు జాలితో పలుకుచున్నాను. మీరు ఈ స్త్రీని వధించిన తదుపరి కుష్ఠువ్యాధికి గురి అగుదురు. కుష్ఠువ్యాధి సోకిన వారికి కామవాంఛ కూడా అధికంగా ఉండును. కుష్ఠువ్యాధి కలిగిన వారిని పాము కాటు వేయదు. పాము విషం నుండి తయారైన ఔషధంతో కుష్ఠును తగ్గించవచ్చును. అయితే ఈ ఔషధంను తయారు చేయ విధానం అందరికీ తెలియదు. కామవాంఛను అణుచుకొని ఔషధంను సేవించిన వ్యాధి ఉపశమించును. వ్యాధులన్నింటిలోనూ పరమ నికృష్టమైన కుష్ఠువ్యాధిచే పీడితులు కావలినని మీరు కోరుకున్నచో ఈ స్త్రీని వధింపుము. నేను మీ హితమును కోరి ఈ మాటలను పలుకుచున్నాను అని పలికితిని. నా మాటలు విన్న ఇద్దరు అగంతకులు కుప్పకూలిరి. ఆశ్చర్యంలోకెల్లా ఆశ్చర్యం. నేను పలికిన కొన్ని పలుకులు వారి గత జీవితంకి సంబంధించిన కారణమున నా భవిష్యవాణి కూడా ఖచ్చితంగా జరిగి తీరునని వారికి తోచింది. వారు తమ దోషములను అంగీకరించిరి. జ్యోతిష్యం యందు ఏమాత్రం పాండిత్యం లేని నేను వారి దృష్టిలో గొప్ప జ్యోతిష్యునిగా పరిణమించి తిని. దగ్గరలో ఉన్న వృక్షఛాయలో మేము కూర్చుంటిమి. వారి వృత్తాంతంను సవివరంగా చెప్పమని నేను కోరితిని. అంతట వారు, అయ్యా, మీరు త్రికాలవేదులు సర్వజ్ఞులు అయినను మీరు అడుగుచున్నారు కనుక చెప్పుచున్నాము. మేము ఇరువురము అన్నదమ్ములం. బ్రాహ్మణ జాతిలో జన్మించినను బ్రాహ్మణ ధర్మములు మాలో పూర్తిగా లుప్తమైనవి. సర్వభ్రష్టులమైతిమి. గోమాంస భక్షకులతో స్నేహం చేశాము. సురాపానంనకు అలవాటు పడితిమి. వ్యభిచారమునకు పాల్పడితిమి. అన్ని దురాచారములతో మేము సర్వభ్రష్టులము అయ్యాము. ఒక గుట్ట మీద పద్మాసనంలో కూర్చున్న ఈమెను చూచితిమి. మా మనసులోని కోరికను వెల్లడించితిమి. ఆమె నిరాకరించింది. మా కామవాంఛను ఆమె తీర్చినందుకు బలవంతంగా ఆమెను అనుభవింపదలిచితిమి. అదేం చిత్రమో కాని ఆమె దొరికినట్లే దొరికి తప్పించుకొనుచుండెను. ఆమెను తన్ముకొనుచు వచ్చుచుంటిమి. పూర్వపుణ్యవశం నా మీ దర్శన భాగ్యం మాకు కలిగింది అన్నారు. అంతటా నేను ఏది మంచి ఏది చెడు అనే వివేచనను చేయు శక్తిని పరమాత్మ మనకు ప్రసాదించి ఉండెను. మనము మంచి దారిలో నడిచిన ఎడల మంచి ఫలితములు పొందవచ్చును. చెడు దారిలో నడిచిన ఎడల అనివార్యంగా చెడు ఫలితములను అనుభవింపవలసి వచ్చును. ఈ అమ్మ సదాచారిణిగా తోచుచుంది. ఈమెను మీరు దురాచరిణిగా తలిచారు. పైగా అత్యంత హేయమైన కోరికలతో ఈమెను సమీపించారు. మీరు పశ్చాత్తాపం పడుచున్నారు. మీ పాపములను ప్రభువు క్షమించునో క్షమింపడో నాకు తెలియదు. కానీ మీకు మాత్రం ఒక శుభవార్తను అందించుచున్నాను. త్రిలోకారాధ్యుడు త్రిమూర్తి స్వరూపుడు అయిన శ్రీదత్తులు ప్రస్తుత కాలంలో నరరూపధారి అయి శ్రీపాద శ్రీవల్లభుల రూపంన ఈ లోకంన సంచరించుచున్నారు. వారి దివ్య శ్రీచరణములు తప్ప మహాపాపులను ఉద్ధరించు ఉపాయం ఏమీ లేదు, కానరాదు. నేను వారి దివ్యలీలను ఎన్నో విని ఉంటిని. వారి ప్రస్తుత నివాసమైన కురుంగడ్డకు ప్రయాణమై పోచున్నవాడను. అమ్మా, నీ వృత్తాంతంను తెలుపుము అని ఆమెని అడిగాను. అంతటా ఆమె, అయ్యా, తమరు నన్ను ఈ పాపాత్ముల బారి నుండి రక్షించితిరి. మీరు నాకు పితృ సమానులు.
నేను సద్బ్రాహ్మణ వంశంన జన్మించి తిని ఊహ తెలియని వయసునందే వివాహమైంది. నా దౌర్భాగ్యంని ఏమని చెప్పను. నా భర్త నపుంసకుడు. క్షణక్షణం నన్ను వేధించేవాడు. యవ్వన సంబంధమైన అన్ని కోరికలను త్రోసిపుచ్చి పతినే దైవంగా భావించి సేవించుదానను. నా భర్తకు నన్ను హింసించి ఆనందించుట అనునది సరదా. నాకు పరాయి పురుషులతో సంబంధం కలదని పదే పదే చెప్పుచుండును. నేను సుమంగళీ చిహ్నంలైన పుష్పమాల్యాదులతో అలంకరించుకొనిన వీటిని కోసమై వేచి ఉంటానని, అలంకరణ రహితంగా ఉన్నచో విధవరాలు వలె అమంగళంగా ఎందుకు ఉన్నావని, గృహం నందలి చిన్నపిల్లలను మురిపం చేసిన ఎడల నీవు పిల్లలు కలగలేదని చింతాక్రాంతవై లోలోన కుమ్ములుచున్నావని, నేను సమానంగా భోజనం చేసినను నీవు చాలా ఎక్కువగా భోజనం చేసి ఇల్లు గుల్ల చేయుచున్నావని, అన్నం తక్కువగా తిన్నచో అత్తవారింట భోజనమే లభించుటలేదని ఇరుగు పొరుగు వారు అనుకొనవలెనని తక్కువ తినుచున్నాను అని ఉపవాసం చేసిన ఆ పీడ వదిలించుకోవటానికి ఏదో మంత్రంను జపించుచు ఆ మంత్రాధిష్టాన దేవత ప్రీతి కొరకు ఉపవసించుచున్నావనియు, నా భర్త నన్ను మానసికంగా ఎంత హింసించుచున్నను అత్తగారు కానీ మామగారు కానీ ఇంటి అందున్న తక్కిన పెద్దలు కానీ నా భర్తను పల్లెత్తు మాట అనరు. ఈ భూలోకమునందు నరకమన్నది ఎలా ఉండునో నా అత్తవారింట అనుభవంతో తెలుసుకుంటుని. ఈ విధంగా కాలం నాకు విషాదభరితంగా నడుచుచుండెను అని తెలిపింది. ఇంతలో మా గ్రామానికి ఒక మంత్రతంత్ర శాస్త్రజ్ఞుడు వచ్చెను. అతనికి జ్యోతిష్య శాస్త్రమందు కూడా విశేష పాండిత్యం కలదని ప్రచారం జరిగెను. మా అత్తమామలు అతనిని మా ఇంటికి ఆహ్వానించిరి. అతడు ఏవేవో లెక్కలు వేసి చిత్ర విచిత్రమైన పూజలు చేసి ఈమె నష్టజాతకురాలు, అనేక అమంగళ యోగములు కలది. ఆ యోగ ప్రభావం నా భర్తకు నపుంసకత్వం వచ్చింది. ఈమెను ఇంటి నుండి వెళ్ళగొట్టినచో అమంగళములు తొలగిపోవును. నేను చేయు మంత్రతంత్రములు పూజా విధానములు అక్కరకు వచ్చును. బాలకునికి నపుంసకత్వం పోవును. తిరిగి అతనికి వివాహం చేయవచ్చును. ఆ తర్వాత తప్పక సంతానయోగం కలుగుతుంది అని చెప్పెను. దయాదాక్షిణ్యరహితులైన నా అత్తమామలు ఇంటిలోని వారు నా భర్త నన్ను ఇంటి నుండి తరిమివేశారు. నేను గత్యంతరం లేక కనీసం పుట్టినింటికైనా కాలినడక పోదామని బయలుదేర్తిని. ఇంతలో మా ఇంటికి వచ్చిన కుహానా మాంత్రికుడు నాకు దారిలో అడ్డుపడెను. తుచ్చమైన తన కామవాంచకు నన్ను బలి చేయకోరెను. నేను భద్రకాళినై దగ్గరలో ఉన్న బండరాతిని ఎత్తి నా శక్తి కొలది విసిరితిని. అది వాని నెత్తికి పలిగి అక్కడికక్కడే మరణించను. హతవిధి, నేను స్త్రీ అయ్యుండి గత్యంతరం లేని పరిస్థితుల్లో బ్రాహ్మణ హత్య చేసితిని. నా మనస్సులో లేకుండెను. నేను పుట్టింటికి పోయినను నాకు సమస్యలు తప్పవు. నా తల్లిదండ్రులు నన్ను కడుపులో పెట్టుకొని పోషించువారైనను అన్నదమ్ములు, వదినెలు, మరదలు ప్రేమతో చూసేతరని నమ్మకము నాకు లేదు. నేను కుహానా మాంత్రికుణ్ణి హత్య చేయుటను అచ్చటి పామరజనం చూశారు. కానీ వారికి అతని కౌటిల్యం తెలియదు. ఇటువంటి వార్తలు నలుదీశలా శీఘ్రంగా వ్యాపించెను. నన్ను వీధి ఎచ్చటికి నడిపించినా అక్కడికే పోయేదను కాక అని తలిచి దారి తెన్నులేక పోవుచుంటిని. ఇంతలో ఒక కాసారం కంటబడింది. నాకు బహుదప్పికగా ఉండెను. కాసారంలోని నీరు త్రాగి దప్పికను తీర్చుకుంటుని. ఆ కాసారం చెంత ఔదంబర వృక్షం ఒకటి ఉండెను. ఔదంబరం దత్తప్రభుల వారికి అత్యంత ప్రీతిపాత్రమన్న విషయం విని ఉన్నాను. నాకు శరీరమందు మైకం కమ్ముచుండెను. ఆ వృక్షమూలమందే గాఢ నిద్రలోనికి జారుకుంటుని. కొంతసేపటి తర్వాత మేల్కొన్నాను. మిక్కుటంగా ఆకలి అగుచుండెను. కళ్ళు తెరిచి చూసినంతలో 2 నాగుపాములు నాకు 2 వైపులా కాపలా కాయు కాపలి వాళ్ళ వల్లే ఉండెను. నేను ఆ 2 నాగుపాములకు నమస్కారం చేశాను. నా ప్రార్థనను మన్నించినవో అన్నట్లు అవి 2 ఎటో వెళ్ళిపోయాయి. నేను దత్త దిగంబర, దత్త దిగంబర, జయగురు దత్త, దత్త దిగంబర అని పాడుకొనుచుంటిని. దత్త ప్రభువులు కేవలం స్మరణ మాత్రంననే ప్రసన్నులై కాపాడుదరనని నేను పెద్దలు చెప్పగా విన్నాను. నా అదృష్టం కొద్దీ ఔదంబర వృక్ష ఛాయలో కూడా ఉన్నాను. నేను శ్రీదత్త ప్రభుల కృపాఛత్రం యొక్క ఛాయలో ఉన్నట్లు అనుభూతి కలగసాగెను. నా దత్త నామస్మరణంను తన్మయత్వంతో ఆలకించుచు దారి వెంట పోచున్న బాటసారి ఒకరు మేడి చెట్టు ఛాయలో నిల్చుండెను. భయభ్రాంతినైన నేను, ఓయి నీవు ఎవరివి? మర్యాదగా ఇక్కడి నుండి వెంటనే పొమ్ము. నీవు పోకపోయినచో ఇచ్చటనున్న బండరాతిని ఒకటి తీసుకొని నిన్ను చంపివేసెదను. కొలదిసేపటి క్రితమే ఒక కుహానా మాంత్రికుణ్ణి హతమార్చితిని అన్నాను. అందుకు ఆ నూతన వ్యక్తి చేతులు జోడించి, అమ్మా, నేను రజక కులం నందు పుట్టిన రవిదాసు అను పేరుగల దత్తభక్తుడను. నేను కురువపురం నందు నివసించుచుందును. శ్రీ గురుదత్తులు ఈ భూలోకంను పావనం చేయుటకై శ్రీపాద శ్రీవల్లభ రూపంన కురువపురం నందు విరాజిల్లుచున్నారు. ఎంతటి దూరంలో ఉన్న దత్తభక్తులకైనను తాను ఈ భూలోకమందు అవతరించి ఉన్న శుభవార్తను ఏదో ఒక లీలా విశేషంతో తెలియబరుచున్నారు. ఇది అనుభవైక వేద్యము. నేను ప్రస్తుతం కురువపురంకి పోచున్నాను. నీకు ఇష్టమైనచో నాతో రావచ్చును. కురువపురం సమీపం నందే ఉంది. నేను నా బంధువుల ఇంటికి వెళ్ళి తిరిగి కురువపురంకి పోచున్నాను అని పలికెను.
అంతట నేను నీ మాటలను విశ్వసించను. నీవు చెప్పే శ్రీపాదవల్లభులు ఎవరై ఉన్నది అను విషయం కూడా అనావశ్యకము. శ్రీపాదుల వారు సాక్షాత్తే దత్తస్వామి అయినచో ఈ దీనురాలిని తమ శ్రీచరణములకు ఆకర్షించి రక్షించెదరు. తాను సాక్షాత్తు దత్తుడనని రుజువు చేసుకొనవలసిన బాధ్యత శ్రీపాదుల వారిపైనే కలదు. నేను వారి నామస్మరణ చేయను. నేను దత్తనామంని స్మరించెదను. తదుపరి ఏమి జరుగునో చూసెదను. నీవు తక్షణం ఈ చోటి నుండి వెళ్ళకపోయిన ఎడల నా నుండి ప్రమాదంని ఎదుర్కొనేదవు అన్నాను. అతడు మారు మాట్లాడక దత్త దిగంబర దత్త దిగంబర శ్రీపాద వల్లభ దత్త దిగంబర అని పాడుకొనుచు వెళ్ళిపోయాను. తదుపరి ఒకానొక గుట్ట మీద పద్మాసనం వేసుకొని ధ్యానం చేసుకుంటుండగా ఈ దుష్టుల బారిన పడి మీ వలన రక్షించబడితిని. అంతట నేను, అమ్మా, శ్రీపాదుల వారి దయ ఉండబట్టే నీవు రక్షించబడితివి. వారు అంతర్యామిగా ఉండని దేశం కానీ వారి ఎరుకలలో లేని కాలం కానీ ఈ సృష్టిలో లేనేలేవు. కార్యకారణ సంబంధములతో ఈ సృష్టిలో వివిధ దేశములలో వివిధ కాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. సర్వకారణములకు వారే మహాకారణం. రకరకాల స్థితులలో ఉన్న జీవులకు వారి పరిణామం నిమిత్తమై వివిధ దేశకాలములలో వివిధ సంఘటనలు జరుగుచుండును. కారణం లేని కార్యము సృష్టిలో కానరాము. శ్రీపాదుల వారు నిర్గుణులో సగుణులో నిరాకారులో సాకారులో లేదా ఇటువంటి అన్ని స్థితులకు అతిథిలో ఎవరికీ తెలియదు. వారి గురించి వారికి మాత్రమే తెలియను. మనము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణం చేసుకొనుచున్న ఎడల వారి అనుగ్రహంను తప్పక పొందగలము. అన్ని కష్టనష్టముల నుండి విముక్తిని పొందగలము అని తెలిపితిని. తదుపరి ఆ బ్రాహ్మణ సోదరులతోనూ సుశీల అను పేరుగల ఈ బ్రాహ్మణ యువతితోనూ కలిసి కురుంగడ్డ వైపుకు ప్రయాణం సాగించుకొనుచుంటిని. మేమందరం దత్తనామస్మరణము శ్రీపాద శ్రీవల్లభుల వారి నామస్మరణం చేసుకొంచు ప్రయాణం చేయుచుంటిమి. చూపరులకు మేము భజన బృందం వలె కనిపించుచుంటిమి. ప్రయాణ మధ్యలో నామానందుడని మహాత్ముని ఆశ్రమంకి చేరుకుంటిమి. శ్రీదత్తుడు చండాల వేషంన వచ్చి నామానందులను అనుగ్రహించుట. నామానందుల వారు త్రికాల వేదులని తెలుసుకుంటమి. వారు మమ్మల్ని సాధారణంగా ఆహ్వానించారు. శ్రీ నామానందుల వారు ఇలా చెప్పారు. మా నాయనగారి పేరు మాయనాచార్యులు, నా పేరు సాయనాచార్యులు. మాది భరద్వాజ గోత్రము. మేము శ్రీ వైష్ణవులము. నేను సన్యాస దీక్ష వహించిన పిదప నామానందునిగా వ్యవహరింపబడుచున్నాను. నేను తీవ్రమైన వైరాగ్యంతో ఉత్తర దేశం నందలి పుణ్యక్షేత్రములను సిద్ధక్షేత్రములను దర్శించి నన్ను ఉద్ధరింపగల సద్గురు ఎవరు అని అన్వేషణలో మార్గమధ్యంన పీఠికాపురమునకు వచ్చి తిని. మేము శ్రీ వైష్ణవులము అగుటచే శివారాధనము మాకు సమ్మతం కాదు. మడి ఆచారములు విశేషంగా పాటించువారము. కుంతీ మాధవ దర్శనం చేసుకొని బయటకు వచ్చుచు చండాలునొకనిని చూచి తిని. చండాల దర్శనమే దుర్భరము. దానికి తోడు అతడు నా సమీపమునకు వచ్చి, నామానంద, నాకు గురుదక్షిణ సమర్పించి ఇచ్చటి నుండి కదులుము అని గద్దించి పలికెను. అంతటా నేను నిర్హంతపోతిని. ఊరి నడిబడున ఉన్న జనులు ఈ వింతను చూస్తున్నారు. చండాలుడు శ్రీ వైష్ణవ బ్రాహ్మణోత్తముని గురుదక్షిణ ఇమ్మని గద్దించుట కలివైపరీత్యం కాక మరేమి అని జనులు అనుకున్నారు. వీడెవడో త్రాగి వచ్చి ఆ వైష్ణవోత్తమునిపై దౌర్జన్యం చేయుచున్నాడని మరికొందరు అనుకున్నారు. అంతటా నేను, ఓయి, నీవెవరివో నాకు తెలియదు. అయినను నేను వైష్ణవ బ్రాహ్మణుడను. నీవు చండాలుడవు. నా పేరు కూడా నామానందుడు కాదు. నీవు నన్ను దౌర్జన్యంగా గురుదక్షిణను అడుగుట ఏమియూ సబబుగా లేదు అన్నాను. ఇంతకంటే నేను ఎక్కువగా మాట్లాడలేకపోయాను. వాడి కన్నులు చింత నిప్పుల వరే ఎర్రగా ఉండెను. అతని ముఖ కవలికలు ఎంతటి వారికైనను హడలు పుట్టించినవిగా ఉండెను. నా ఈ శాంతవచనములకు ఎంత మాత్రం భయపడక, నీవు నన్ను ఎరుగనని దుర్భరలాడుచున్నావు. ఊరూరా తిరుగుచు నన్ను ఉద్ధరింపగల సద్గురువు ఎచ్చట లభించి ఉన్నాడని నానా గోత్రముల వారిని ప్రశ్నించుచు పిచ్చికుకవలే తిరుగుచున్నావు. బ్రాహ్మణ జన్మ ఎత్తినానని దుర్హంకారపూరితుడవై సత్యమును కానలేకున్నావు. నేనే నీ సద్గురువును. నేనే నీకు నామానందుడు అనేడి సన్యాసనామంను ఇచ్చుచున్నాను. మర్యాదగా నీ దగ్గర ఉన్న సొమ్మంతయు నాకు గురుదక్షిణగా ఇచ్చి అందరూ చూస్తుండగా సాష్టాంగపడి నన్ను గురువుగా అంగీకరించితివా సరి. లేకపోయినా ఈ కత్తితో నీ శరీరంను ఖండఖండములుగా నరికి పోగు పెట్టెదను. నీ రక్తాన్ని పానం చేసెదను. నీ తలను పదే పదే కుళ్ళపొడుచెదను. నీ శరీరం నుండి ప్రాణములు పోకుండగా కట్టడి చేసి ఖండించబడిన ప్రతి శరీర భాగం నందును చైతన్యంను అనుభవించుచు ఘోరమైన నరక బాధను అనుభవించెదవు. నాతో వ్యవహారం చాలా నిర్దిష్టంగా ఉండును. అవునన్నా అవును, కాదన్నా కాదు. రెండే రెండు మాటలు. నీవు ముక్కోటి దేవతలలో ఎవరినీ ప్రార్థించినను నా నుండి నిన్ను రక్షించుటకు ఒక్కరంటే ఒక్క దేవత కూడా సాహసింపలేడు అని కటుగా పలికెను. ఈ విధమైన కటువు వచనములను పలికిన చండాలుడు
తన ఒరలో ఉన్న కత్తిని దూసి నన్ను చంపబోయెను. నేను గత్యంతరం లేని పరిస్థితులలో ఆ చండాలునికి సాష్టాంగ ప్రణామం చేశాను. నా వద్ద ఉన్న రొక్కమంతయు గురుదక్షిణగా సమర్పించితిని. దైవానికి సంబంధించిన వర్ణనలు అన్నీయు నాకు కల్పితంగా తోచెను. అయితే నా ఊహలకు అన్నింటికీ తలకిందులు చేయొచ్చు వారి మోహనమైన దివ్యమంగళ రూపము నాకు కనిపించెను. ఆ దివ్య నేత్రముల నుండి అనంతమైన ప్రేమ కరుణ మహాప్రవాహం వలె ప్రవహించుచున్నట్లు తోచెను. ఆ దివ్యమంగళమూర్తి నేను శ్రీదత్తుడను, ప్రస్తుతం శ్రీపాద శ్రీవల్లభ రూపంన పీఠికాపురంలో అవతరించి తిని. నీవు నా వాడవు, నేను నీ వాడను. నేను నీ సొత్తు, నీవు నా సొత్తు. మనిద్దరికీ పొత్తు కలిపింది అదే సత్తు చిత్తు ఆనందం. నీవు నేటి నుండి నామానందుడవై ధర్మ ప్రచారం చేయుచు చిరశాంతిని పొందుము. అంత్యమున నా లోకానికి రాగలవు అని దీవించెను. నామానందులకు శ్రీపాదుడు స్వహస్తములతో భోజనమిడుట. అయ్యా, ఈ విధంగా నేను నామానందుడని సన్యాసినైతిని. పీఠికాపురం నందు శ్రీపాద శ్రీవల్లభుల దర్శనం చేయగూర్తిని. నాకు ఆకలి దహించివేయుచుంది. ఏ ఇంటికి పోయినను నాకు అన్నమే ఇచ్చేవారు కానరారు. జనులు నా గురించి వింత వింతగా ఇతడొక పిచ్చివాడు, చండాలుడు ఒకడు త్రాగి వచ్చిన మైకంలో వీని నుండి గురుదక్షిణ వసూలు చేశాను. ఇతడు బ్రాహ్మణుడైనను చండాలుణ్ణి గురువుగా భావించి దాని కారణంగా అస్పృశ్యుడు. అందువలన ఇతనికి భిక్ష వేయుట ధర్మశాస్త్ర విరుద్ధం అని చెప్పుకోసాగిరి. ఈ విధంగా పీఠికాపుర బ్రాహ్మణులు నిర్ణయించుకొని నాకు భిక్షను ఇచ్చుట మానిరి. నేను అప్రయత్నంగానే శ్రీ అప్పలరాజు శర్మ గారింటికి చేరితిని. భవతీ భిక్షాం దేహి అని పిలుచుటకు కూడా కంఠం పెగిలినంతటి నీరసంతో ఉంటిని. ఇంతలో తలుపు తెరుచుకొని శ్రీపాద శ్రీవల్లభుల వారు అన్నపు పొలంతో వచ్చిరి. తమ అరుగు మీద కూర్చుండబెట్టుకొని తమ దివ్యహస్తంతో అన్నంని తినిపించారు. తమ స్వహస్తములతోనే నా చేతులను మూతిని తుడిచారు. అనంత శక్తి స్వరూపమైన తమ వరదహస్తంను నా శిరస్సుపై ఉంచి, నీకు సర్వము సిద్ధం చేయబడును, దేనికోసం వెంపల్లాడాల్సిన అవసరం లేదు. రాతి కిందనున్న కప్పకు సహితము ఆహారంను సమకూర్చు ప్రభువు నిన్ను పోషించలేడా? నీ వెచ్చట ఉన్నను, నీ వెన్నంటియే నేనుండును. అదృశ్యంగా జంటనై సంచరించదను, నిన్ను కంటికి రెప్పవలే కాపాడుచుండును అని వారి అభయవచనములతో నన్ను సాగనంపరి. ఆనాటి నుండి నేను సన్యాసినై నాకు ఇష్టం వచ్చిన చోట సంచరించుచున్నాను. అదృశ్యంగా వారి దివ్యహస్తం నన్ను ఎల్లవేళలా కాపాడుచున్నది. 4 విధములైన జీవన్ముక్తులు. నేను అయ్యా శ్రీదత్తుల వారిని ఆరాధించిన మోక్షం శీఘ్రంగా లభించునని విని ఉన్నాను. దానికి ప్రత్యేకంగా ఆరాధనా విధానం ఉందా? ప్రత్యేకమైన మంత్రములను ఏమైనాను జపం చేయవలెనా? నా సంశయములను తీర్చి కృతార్థుణ్ణి చేయవలసింది అని అడిగి తిని. దానికి ప్రసన్నవదనులైన శ్రీ నామానందులు, నాయనలారా, మోహము క్షయించుటయే మోక్షము. శరీరపాతానంతరమే మోక్షము కలగవలెనని నియమం లేదు. శారీరక ప్రారబ్ధంను శరీరం అనుభవించుచూ ఉండవచ్చును. అయితే జీవాత్మ ముక్తావస్థలో ఉండవచ్చును. అటువంటి వారిని జీవన్ముక్తులు అని పిలువవచ్చును. తన ఇష్టదైవం యొక్క లోకమునందు నివసించుట సాలోక్యముక్తి. అంతకంటే ఎక్కువ పుణ్యరాశి గల జనులకు తన ఇష్టదైవం యొక్క సామీప్యం నందు నివసించు భాగ్యం కలుగును. దానినే సామీప్యముక్తి అంటారు. అంతకంటేనూ విశేషమైన పుణ్యరాశి ఉన్న ఎడల తన ఇష్టదైవం యొక్క స్వరూపంను పొందును. దీనినే సారూప్యముక్తి అంటారు. అంతకంటే విశేషమైన స్థితిలో తన ఇష్టదేవతా చైతన్యంలో సాయుధ్యం నొందును. ఒకానొక ఆధ్యాత్మిక స్థితి నందున్న దత్తభక్తులు ఇహలోకం నందుండగానే సాలోక్యముక్తిని అనుభవించుచుందురు. శరీరం మాత్రం ప్రారబ్ధంను అనుభవించుచుండవచ్చును. వారి మనస్సు శ్రీ దత్తుల పాదారవిందములందు లగ్నమై సృష్టి యొక్క ధర్మములను, ధర్మ సూక్ష్మములను, సృష్టి నిర్వహింపబడు చిత్ర విచిత్ర విధానములను తన అంతర్దృష్టితో అవలోకించుచు ఆనందంను అనుభవించును. స్వార్థరహితులైన యోగీశ్వరుల దివ్యశక్తులన్నీయును వారి ప్రమేయం లేకుండగానే విశ్వకళ్యాణమునకు వినియోగింపబడును. ఇహలోక జీవనం సాగించుచు సామీప్యముక్తిని పొందువారుందురు. వారు దత్తప్రభువు యొక్క దివ్యలీలలను తమ అంతర్దృష్టితో సాలోక్య భక్తుల కంటే విశ్లేషణాత్మకంగా తెలుసుకుందురు. వారు పొందేడి ఆనందం మరింత మిక్కుటంగా ఉండును. జీవి శరీరబద్ధుడైనప్పుడు అనేక గుణములతో, వాసనలతో, కోరికలతో బద్ధావస్థయందుండును. పరిణామము చెందుకొలిది జీవి తేలికపడుచున్నట్లు తెలుసుకొనును. ఈ రకంగా లఘుత్వంను అనుభవించినప్పుడు ఆనందం ఎక్కువగా ఉండును. సాయుధ్యమునందిన శ్రీదత్త భక్తుల నుండి
శ్రీదత్తుల వారి దివ్యలీలలు యథేచ్ఛగా ప్రకటితమగుచుండును. శ్రీదత్తుల వారికి సంకల్పం ఉండును. శ్రీదత్తునిలో సాయుధ్యం నొందిన యోగి పుంగవులకు సంకల్పం అనునదే ఉండదు. అయితే వారి దర్శన స్పర్శన సంభాషణ అనుగ్రహం లభించు పుణ్యవంతులకు శ్రీదత్తుల వారి నుండి ఆ మహాయోగుల ద్వారా సదా రక్షణ లభించుచుండును. ఇహలోక సంబంధమైన మహదైశ్వర్యంను గాని పరలోక సంబంధమైన మహదైశ్వర్యంను కాని శ్రీపాద శ్రీవల్లభులు మాత్రమే ఒసంగగలరు. మానవులు వివిధ దేవతా స్వరూపములను ఆరాధించెదరు. ఆయా దేవతలందరూనూ శ్రీపాదుల వారి దివ్యాంశలే. ఆయా దేవతల ద్వారా శ్రీపాదుల వారే భక్తులను అనుగ్రహించెదరు అని సెలవిచ్చిరి. దత్తారాధన యొక్క విశిష్టత. అంతట నేను, అయ్యా, అటులైన ఎడల మనము వివిధ రూపంలో ఉన్న దేవతలను ఆరాధింపవలనా, లేక శ్రీపాదుల వారినే ఆరాధింపవలనా? దేవతలందరూ శ్రీపాదుల వారితో అభిన్నమైన వారను చుంటిరి. నాకు ఈ విషయం కాస్త అవగతమగునట్లు తెలుపవలసింది అని వారిని కోరితిని. అందుకు శ్రీ నామానందులు ప్రసన్నులై ఒక కన్యకు వివాహం చేశారు. ఆమె అత్తవారింటికి చేరింది. ఒక పర్యాయం ఆమె అన్నగారు ఆమెను చూడటానికి వెళ్ళెను. చెల్లెలు అత్తగారు అతనితో ఇలా అన్నారు: అయ్యా, మీ చెల్లెలు మా ఇంట ఎన్నియో రకముల దొంగతనములను చేయుచుంది. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి దొంగచాటుగా భారీ పరిమాణంలో సేవించుచుంది. ఒక్క దొంగతనమైనా నేను సరిపెట్టుకొందును, ఇన్ని రకముల దొంగతనముల అని వాపోయింది. అంతటా ఆ అన్నగారు చెల్లెల్ని పిలిచి ఇలా అనెను: ఇన్ని పదార్థములను దొంగలించుట నేటి నుండి మానుము. నీవు సేవించునవి అన్నియు చిక్కటి పాలలో నిబిడీకృతమై ఉన్నవి. పాలు, పెరుగు, మజ్జిగ, నెయ్యి వంటి వాటి అన్ని రకముల పదార్థములలోని సత్తువలు ఒక్క చిక్కటి పాలలో ఉన్నవి. అందువలన నీవు నీకు కావలసినంత పరిమాణంలో చిక్కటి పాలను మాత్రమే సేవించుము. ఆ ఒక్క వస్తువును సేవించుట వలన నీ అత్తగారి నుండి మాట పరుట తప్పిపోవును. అదేవిధంగా ఒక్క శ్రీదత్తుని ఆరాధించిన సమస్తమును సమకూరును. లోకులు భిన్న రుచులు కలవారు కనుక భిన్న భిన్న దేవతారాధనలు చేయుచుందురు. శివారాధనము చేసిన ఎడల విష్ణువు ప్రత్యక్షం కాదు, విష్ణు ఆరాధనం చేసిన ఎడల శివుడు ప్రత్యక్షం కాడు. అనుగ్రహం ఒకే విధంగా ఉండవచ్చును, భక్త రక్షణ కూడా ఒకే విధంగా ఉండును. సగుణ సాకార భక్తితో చేసేడి కర్మలకు ఫలితం ఆయా కర్మలకు అనుగుణ్యంగానే ఉండవలెను కదా. అనేక జన్మలలో చేసేడి పాపపుణ్య రాశి క్షీణదశలో ఉన్నప్పుడు పుణ్యఫలము మహావిశేషంగా ప్రోగవుచున్నప్పుడు శ్రీదత్త భక్తి కలుగును. అందువలన దత్తభక్తులకు అసాధ్యం అనునది లేదు. విధాత నుదుట వ్రాసిన వ్రాతను మార్చుటకు దేవతలెవరికీనూ శక్తి లేదు. అయితే భక్తుని ఆవేదనకు స్పందించి శ్రీదత్తుల వారు తమ భక్తుని నుదిటి వ్రాతను చెరిపివేసి క్రొత్త వ్రాతను వ్రాయవలసినదని బ్రహ్మను ఆదేశింపవచ్చును. జీవుల యొక్క శారీరక, మానసిక, ఆధ్యాత్మిక స్థితులన్నీయును ఆయా స్థితులలో ఉండుటకు స్థితికర్త అయిన విష్ణువు కారకుడు. తగిన పరిపక్వత చెందకుండగా ఒక్కసారి ప్రచండమైన యోగశక్తి జీవునిలో ప్రకటితమైన ఎడల శరీరం కానీ, మనస్సు కానీ, బుద్ధి కానీ ఆ శక్తిని తట్టుకొనలేక అగ్నిజ్వాలలలో సజీవంగా దహనం నొందుచున్నట్లు అనుభవం పొందును. అందువలన ఆ జీవుడు జీవయాత్ర సక్రమంగా చేయుటకు విష్ణువు తోడ్పడి వాడి కర్మానుసారంగా ఆయా స్థితుల యందుంచును. శ్రీకృష్ణుల వారు శ్రీదత్త ప్రభువుతో అభిన్నత్వం గలవారు. గోవర్ధనగిరిని ఉద్ధరించిరి. ఇది పామరులకు తెలిసిన విషయము. అయితే గోపగోపికలందరూనూ పూర్వజన్మములలో గొప్ప ఋషులు, యోగ గ్రంథులే గిరులు. ఆ గ్రంథులు విభేదనమై ప్రచండమైన యోగశక్తి తాండవించినప్పుడు జీవాత్మ అత్యంత తేలికతనమును అనుభవించును. ఆ సూక్ష్మస్థితి వలన మహత్తరమైన యోగానందం కలుగును. అంతటి సూక్ష్మస్థితిని పొందుటకు అనేక వేల జన్మలను ఎత్తవలసి ఉండును. శ్రీకృష్ణుడు తన ఆశ్రితుల భారం నంతను తాను వహించి వారి గ్రంథి విభేదనం నునరించి జీవన్ముక్తులను చేసినాడు. ఇది ఆధ్యాత్మిక రహస్యము. భౌతిక దృష్టితో చూసువారికి గోవర్ధనగిరినెత్తి తన వారిని రక్షించుట మాత్రమే అవగతమగును. అందువలన తన భక్తుల వివిధ స్థితులను మార్చవలెనని శ్రీదత్తుల వారు సంకల్పించిన సామాన్యంగా నడవవలసిన పరిణామక్రమంను శీఘ్రతరం చేయవలసిందని విష్ణువును ఆదేశింపవచ్చును. ఈ ప్రక్రియలో తన భక్తునకు అనుభవంలోనికి రావలసిన బాధలను అన్నింటినీ భక్తుని చేత అజ్ఞాన స్థితిలో అనుభవింపజేయును. లేదా ఆ బరువు బాధ్యతలను శ్రీదత్తుల వారు తమ భుజస్కంధములపై వేసుకొందరు. వారు ఎంతటి కారుణ్యమూర్తి! శ్రీపాద శ్రీవల్లభ అవతారం యొక్క ప్రధాన లక్ష్యము తమతో సాయుధ్య స్థితిని అనుభవించు యోగులను 1,25,000 మందిని తయారు చేయుట. కర్మబంధములన్నింటి యొక్క స్పందనలను
లయము చేయ సంకల్పం కలిగిన ఎడల శ్రీదత్తుల వారిలోని రుద్రాంశ విజృంభించి కోటానుకోట్ల జన్మముల అవి గతించనవైనను రాబోవునవి అయినను వాటినన్నింటినీ ధ్వంసం చేసి ఆ జీవికి మోక్షమును అనుగ్రహింపవచ్చును. వారిలోని బ్రహ్మాంశ గాని విష్ణు అంశ గాని రుద్రాంశ గాని ప్రస్ఫుటమై తదనుగుణంగా తన భక్తుణ్ణి సంరక్షించును. ఇది అంతయు వారి సంకల్పాన్ని బట్టి ఉండును. వారికి అటువంటి సంకల్పం కలుగుటకు మనము భక్తి మార్గంను అవలంబించవలెను. ఒక పర్యాయము పీఠికాపురంలోని శ్రీపాదుల వారి ఆశ్రితుడొకడు గుర్రం నెక్కగా అది అతనిని పడదోసి తొక్కివేసి గాయపరిచింది. రక్తసిక్తుడైన ఆ శ్రీభక్తుని వైపు శ్రీపాదుల వారు తన అభయహస్తంను చూపగా గాయంలన్నీయును క్షణంలో మాయమైనవి. శ్రీపాదుల వారి యందు నమ్మకము ఇసుమంతయు లేని మరొకరికి అదే రోజున 100 వరహాలతో నిండిన పాత్ర ఒకటి లభించెను. శ్రీ వెంకటప్పయ్య శ్రేష్ఠి వారు శ్రీపాదుల వారిని ఈ విషయమై వివరణ అడిగారు. అంతటా శ్రీపాదుల వారు ఇలా అన్నారు: నా భక్తుడైన వీడు నేడు మరణించవలసిన రోజు, కానీ వీని ఆయుర్దాయంను మరొక 20 సంవత్సరంలో పొడిగించి తిని. ఇది వీని అనన్య భక్తికి ప్రతిఫలంగా నేను నిర్ణయించింది. 100 వరహాలు దొరికిన వాడికి ఈరోజు మహదైశ్వర్యం కలగవలసిన రోజు, కానీ వాడికి భక్తి భావము ఇసుమంతయు కూడా లేక భక్తులను అవహేళనం చేయుచుండుట వలన వాని మహదైశ్వర్య యోగమును కేవలం 100 వరహాలకు మాత్రమే కుదించి వేసి తిని. నా యందు భక్తి కలవారికి నేను దాసాను దాసుడను. నన్ను తన హృదయంలో బంధించుకొనగలిగిన వాడే నిజమైన ప్రభువు. త్రిలోకాధిపతి అయిన పరమేశ్వరుడు కూడా అటువంటి వాడికి దాసుడై సంచరించును అను సద్విషయములను సందేశములను తెలియపరిచారు. శ్రీ నామానందుల వారు ఈ రీతిగా సెలవీయగానే మేమందరం ఎంతయో ఆనందభరితులమైతిమి. బ్రాహ్మణ సోదరులు తాము చేసిన పాపకార్యములకు ప్రాయశ్చిత్తమును ఉపదేశింపమని నామానందులను కోరారు. అంతట నామానందుల వారు, మీరు ఏకభుక్తం చేయుచు మండల దీక్షను పాటించండి. మిక్కుటమైన కాయకష్టం చేసి ధనమును సంపాదించండి. ఆ ధనమును వ్యయపరిచి సద్బ్రాహ్మణులకు అన్నదానం చేయండి. అంతటా పాపం శమించును. పాపశమనమైనట్లుగా శ్రీపాదుల వారి దర్శనం సాక్షాత్తుగా కానీ స్వప్నంలో కానీ పొందగలరు. మండల దీక్ష అనంతరము సదాచారులుగానే మీరు ఉండవలెను. ప్రమాదవశమున పూర్వపు అలవాట్లకు బానిసలైన పక్షమున మీరు శ్రీపాదుల నుండి రెట్టింపు శిక్షను పొందుట ఖాయమని తెలిపారు. అనగా సమేత దత్తాత్రేయ ఆరాధన పవిత్రము. సుశీల అను ఆ బ్రాహ్మణ స్త్రీ తనకు సంకటహరణమగు ఉపాయంను చెప్పమని నామానందులను కోరింది. అంతటా ప్రసన్న చిత్తులైన నామానందుల వారు, ఆత్మ నిరంతరాయమైనది. మనస్సు ప్రతి క్షణంలోనూ అనేక కోట్ల సార్లు మరణించి తిరిగి పుట్టుచుండును. భార్యాభర్తల సంగమ కాలమున వారిరువులో ఎవరైనా కానీ లేదా వారిద్దరు కానీ తమ మానసిక చైతన్యము జీవ నిర్జీవ స్థితుల మధ్య చిక్కుకున్నట్లు అనుభవంను పొందిన ఎడల వారికి జన్మించు బిడ్డ నపుంసకుడగును. పచ్చటి సంసారములను భగ్నము చేయు మహాదోషముల వలన మానవునకు నపుంసకత్వం సిద్ధించును. నపుంసక జీవితము మానవునకు నరకప్రాయంగా ఉండును. అన్యోన్యంగా ఉండు దంపతులను విడదీయుట వలనను, గయ్యాలితనంను ప్రదర్శించి కోడళ్లను నానా విధంగా హింసించుట వలనను, నిర్దాక్షిణ్యంగా శిశుహత్యలను స్త్రీహత్యలను చేయుట వలనను, నిస్సహాయ స్థితిలో నుండు అనాథల ఎడల పరమ కర్కశత్వంను చూపుట వలన నపుంసకత్వం కలుగుట కానీ నపుంసకునకు భార్యగా అగుట కానీ తటస్థించును. మానవునకు ఒక స్త్రీ యందు 10 మంది సంతానంను కనుట వరకు హక్కు కలదు. ఆ పైన సంతానము ఆ స్త్రీ యందు కనుట ధర్మ విరుద్ధము. 10 మంది సంతానంను కన్న తర్వాత ఆ స్త్రీని తల్లిగా భావింపవలెను. అమ్మా, నీ భర్తకు నపుంసకత్వం పోయి పురుషత్వం సిద్ధించుటకును, నీవు అనుకూల దాంపత్యంతో సర్వసుఖములను పొందుటకు అనగా వ్రతం చేసి అనగాదేవి సమేత శ్రీ దత్తాత్రేయుల వారిని సంతుష్టులను చేయుము. తప్పక శ్రీదత్తుల వారు నిన్ను అనుగ్రహించెదరు. శ్రీపాద శ్రీవల్లభుల వారిని భజించు వారికి ఇహలోక సుఖము పరలోక సుఖము పుష్కలంగా లభించును. శ్రీ బాపనార్యుల వారు తమ మనుమన్ని సాక్షాత్తు దత్తాత్రేయులుగా దర్శించి సిద్ధమంగళ స్తోత్రంని పఠించిరి. దత్త దర్శమున కలిగిన అనుభూతితో పలకబడిన అక్షరములు మహాశక్తివంతములు. ప్రతి అక్షరమునందును యుగ యుగాంతముల వరకు చైతన్యము విలసిల్లుచుండును. వాటిలో
వ్యాకరణ దోషములు వెతకరాదు. ఈ సిద్ధమంగళ స్తోత్రంను పఠించుటకు ఏ రకమైన విధి నిషేధములను లేవు. నేను ఈ స్తోత్రంను శ్రీబాపానార్యుల నోటి నుండి విన్న భాగ్యవంతుడను. ఆ స్తోత్రం నా మదిలో మెదులుచుంది, వినండి. సిద్ధమంగళ స్తోత్రము. శ్రీమదనంత శ్రీవిభూషిత అప్పల లక్ష్మీ నరసింహరాజా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. శ్రీ విద్యాధరి రాధ సురేఖ శ్రీరాఖీధర శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. మాతా సుమతి వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సత్య ఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సవితృకాటక చయన పుణ్యఫల భరద్వాజ ఋషి గోత్ర సంభవ, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. దోచోపాతి దేవు లక్ష్మీ గణ సంఖ్యా బోధిత శ్రీచరణా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పుణ్యరూపిణీ రాజమాంబసుత గర్భ పుణ్యఫల సంజాతా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. సుమతి నందన నరహరి నందన దత్త దేవ ప్రభు శ్రీపాదా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. పీఠికాపుర నిత్య విహార మధుమతి దత్తా మంగళరూపా, జయ విజయీ భవ దిగ్విజయీ భవ, శ్రీమదఖండ శ్రీ విజయీ భవ. నాయనలారా, పరమ పవిత్రమైన ఈ సిద్ధమంగళ స్తోత్రంను పఠించిన ఎడల అనఘాష్టమి వ్రతము చేసి సహస్ర సద్బ్రాహ్మణమునకు భోజనం పెట్టిన ఫలం లభించును. మండల దీక్ష వహించి ఏకభుక్తం చేయుచు కాయకష్టంతో ఆర్జించిన ద్రవ్యమును వినియోగించి సహస్ర సద్బ్రాహ్మణులకు భోజనం పెట్టిన ఫలం లభించును. ఈ స్తోత్రము యోగ్యులచే పఠింపబడును. దీనిని పఠించుట వలన సిద్ధపురుషుల దర్శన స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనస వాచ కర్మన దత్తారాధన చేయు భక్తులు ఈ స్తోత్రంను పఠించనంతనే శ్రీపాదుల వారి కృపకు పాత్రులు అగుదురు. ఈ స్తోత్రంను పఠించిన చోట సూక్ష్మ వాయుమండలం నందలి సిద్ధులు అదృశ్య రూపంన సంచరించుచుందురు అని అమృతవాక్కులను ఆ సుశీల అను బ్రాహ్మణ స్త్రీకి వివరించారు. శ్రీపాదుల వారి అనుగ్రహం వల్ల నపుంసకత్వం పోవుట. శ్రీ నామానందుల వారి నోటి వెంట ఈ అమృతవాక్కులు వినిన వెంటనే నాకొక ఆలోచన వచ్చింది. అంతటా నేనన్నాను, మహాపురుష, ఈ దివ్యస్తోత్ర పారాయణంతో శ్రీపాదుల వారి దివ్యలీలా విలాసముల కథాప్రసంగములతో ఈ పవిత్ర ఆశ్రమ ప్రాంగణమున ఈ రాత్రి గడపవలని కోరిక కలుగుచుంది. కారుణ్యమూర్తులైన మహామహులు అనుమతిని ఇయ్యవలని విన్నవించుకొనుచున్నాను. నాతో పాటు ఉన్న సుశీలయు బ్రాహ్మణ సోదరులను నా సూచనకు తమ ఆమోదంను తెలిపారు. ప్రసన్న హృదయులైన శ్రీ నామానందులు తన ఆమోదముద్ర వేశారు. రాత్రి అంతయు శ్రీపాదుల వారి నామస్మరణంతోనూ వారి లీలాకథా ప్రసంగములతోనూ సిద్ధమంగళ స్తోత్ర పఠనంతోనూ గడిచింది. ఉషక్కాలమున శ్రీపాదుల వారికి దివ్య శ్రీ మహామంగళహారతి ఇయ్యబడెను. మహామంగళహారతి అయిన తర్వాత ఆ ఆశ్రమంనకి ఒక 2 ఎడ్ల బండిపై భోజన సామాగ్రిని వేసుకొని బండివాడు ఒకడు వచ్చెను. ఆ బండివాడు సుశీలతో, కొంతసేపట్లో నీ అత్తమామలు నీ భర్త వేరొక బండిలో ఈ ఆశ్రమంకి చేరుకొనగలరని చెప్పెను. భోజన సామాగ్రిని దింపివేసి ఆ బండివాడు వెళ్ళెను. బండివాడు వచ్చి వెళ్ళిన సమయం లోపల శ్రీ నామానందుల వారు ధ్యానావస్థలో ఉన్నారు. శ్రీ నామానందుల వారు ధ్యానావస్థ వదిలి ప్రకృతిస్థులైనప్పుడు బండివాడెక్కడా అని ఆందోళనతో ప్రశ్నించారు. బండివాడు వెళ్ళిపోయానని చెప్పగా, ఆహా, మీరెంత అదృష్టవంతులు, నేనే దురదృష్టవంతుడనని బాధపడ్డారు. మేమందరము ఆశ్చర్యపోయాము. శ్రీ నామానందులు శ్రీపాదుల వారు పరమ కారుణ్యమూర్తి. వారే బండివాని రూపంలో వచ్చి మీకు దర్శనమిచ్చారు. అమ్మా సుశీల, నీ అదృష్టం పండింది.
నీ భర్తకు ఉన్న నపుంసకత్వం పోవుటయే కాక నీ భర్తయును అత్తమామలు కొద్దిసేపట్లో ఎడ్లబండిలో ఇచ్చటకు చేరుకొనుచున్నారు అని పలికారు. త్రికాల వేదులైన నామానందుల వారు సెలవిచ్చినట్లే జరిగింది. సుశీల తన భర్తతో అత్తమామలతో అత్తవారింటికి వెళ్ళింది. నేను ఆ బ్రాహ్మణ సోదరులిద్దరితో కురుంగడ్డ వైపునకు ప్రయాణమవుటకు నామానందుల వారిని అనుజ్ఞ అడిగి తిని వారి ఆశీస్సులు పొంది కురుంగడ్డ వైపునకు ప్రయాణమైతిని. శ్రీపాద శ్రీవల్లభులకు జయము జయము.